హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ సోదాలు చేస్తోంది. 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తుల్ని గుర్తించింది. 14 టీంలతో బాలకృష్ణ ఇళ్లలో రైడ్ చేసింది ఏసీబీ. రేపు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సోదాల్లో బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఎవరూ సహకరించడం లేదు అంటున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే 100 కోట్లకు పైగా ఆస్తులు, బంగారం, ఫ్లాట్స్, బ్యాంక్ డిపాజిట్స్, బినామీల వివరాలను ఏసీబీ గుర్తించింది. ఇంకా బ్యాంక్ లాకర్స్ అలాగే ఇతర ఆస్తులపై లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఆయన వద్ద ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లుగా తెలిపారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ ఇళ్లతో సహా బంధువులు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నామని అన్నారు. పదవిని అడ్డం పెట్టుకుని బాలకృష్ణ కోట్లాది రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేశారు బాలకృష్ణ. ఆయన కోట్లాది రూపాయలు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయని, దీనిపై విచారణ చేస్తున్నామని అన్నారు అధికారులు. హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణ గారి ఇంట్లో అవినీతి ఆరోపణలు రావడంతో వారి ఇంట్లో సెర్చెస్ చేయడం జరుగుతోంది. అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ చేయగా ప్రాథమికంగా కొంచెం మాకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని తేలడంతో సెర్చెస్ చేస్తున్నాము. ఇక్కడే కాక అరౌండ్ 14 అదర్ ప్లేసెస్లో సెర్చెస్ చేస్తున్నాము. అవి కాక కొంచెం లీడ్ వచ్చిన ఇంకొక 3 అదర్ ప్లేసెస్లో అరౌండ్ 17 ప్లేసెస్లో సెర్చ్ కొనసాగుతోంది. సో ఇప్పటిదాకా అయితే అరౌండ్ 5 crores దాకా గవర్నమెంట్ వాల్యూ బేస్డ్గా ప్రాపర్టీస్ అవి రావడం జరుగుతోంది. క్యాష్, గోల్డ్. మార్కెట్లో అయితే ఇట్ విల్ బీ ప్రాపర్టీస్ వాల్యూ 15 to 20 crores ఉంటుంది. ఇవి కాక లాట్ ఆఫ్ ల్యాండ్ పర్చేసెస్ జరిగాయి లాస్ట్ 4-5 yearsలో కూడా. కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము.